బతుకు పాడుగాను. ఈసారి పంట మంచిగా వండిందే పెండ్లమ్మ, ఉన్న బాకీలన్నీ కడతా, ఇంట్లో గిత్తడి సామాన్ తెస్తా, మెడలకు బంగారు గొలుసు ఎత్తా అన్నాడు. ఏడా ఈయన ముఖం పాడు చెయ్య. కోడి ఊసిందో లేదో మిన్నం దగ్గరికి దొంగసాటుగా కొంగు కప్పుకొని నేను ఆడదని లెక్కనే అవతల పడ్డాడు. అరే తమ్ముడు, నువ్వేం టెన్షన్ తీసుకోకు. కడుపు నిండా తిని సాప్ వేసుకొని చల్లగా వండుకో. నేనున్నా, నా వెనక దళం ఉన్నది. ఆ పిల్లని తీసుకొచ్చి నీకు ఇచ్చి లగ్గం చేసే బాధ్యత నాది. వినవా? అచ్చిండిగా దేశ దిమ్మరి. అందరి మొగలేమో బయటకు పోయి పని చేసి పైసలు ఏంపైతే, నా మొగడేమో పెళ్లి గనులకు పెళ్లి ఎత్తుండు. మరి ఏ పాటి పుణ్యం మూట కట్టుకుంటాడో, ఏ పాటి పైసలు ఏంపైతాడు. అబ్బా తమ్ముడు, నీ మాటలతో నన్ను బాగా ఇబ్బంది పెడతానవరా. నేను ఉన్నాగారా, నీ పిల్లని తీసుకొచ్చి నీతో లగ్గం చేయించే బాధ్యత నాది. వినవా? మర్చిపోయి కావండి బుక్కడ నుంచి సపరేట్ రైట్. ఏయ్ ఏందే నోరు బాగాలేదు అక్క, సర్పే సరితే నీ సంపుతావు ఎందుకేంపో గందుకే ఉంటివి. అందరేమో పొలాలు కోసుకొని గడ్డి కుప్పలతో గూడు కట్టుకుంటున్నారు. నువ్వు ఇంటుండి గుడ్లు పెడుతున్నావా? గుడ్లు పెడుతున్నావు, గుడ్లతో ఆమ్లెట్ వేసుకుంటున్నావు. గవా నీకెందుకు? పొద్దుగాల కూర నా దగ్గరికి వచ్చి కొడుకుల కూర అన్నావా? మాండినా పళ్ళ నిండి ఎత్తా మెక్కేవుదా? పెట్టుకో కాలేజీలు కడుకున్నా. నేను పోయిపోయి అంటే రాదు, నా తలకాయ ఉంటుంది. ఇక్కడ నేను తీసి మరి తిను, చల్లగా ఫ్యాన్ వేసుకొని పండాలని అన్నది. అసలే మా నాయకుడు ఇచ్చిన స్టేట్మెంట్కు రాష్ట్రం అంతా అతలాకుతలం అవుతుందంటే. అబ్బో మీ నాయకుడు నేను పుట్టినప్పటి నుంచి పోటీ ఎత్తుండు. ఒక్కసారి నాకు గెలిచిండా? అసలు నేను బతుకుండగా గెలుతాడా ఆయనే? ఎందుకు గెలవడే? ఈసారి బరాబర్ భారీ మెజారిటీతో గెలుతాడు. విన్నావా? పోయిన ఎన్నికలప్పుడు కూడా ఇదే ముచ్చట చెప్పినావు. అప్పుడంటే ఈవీఎంలో ట్యాపింగ్ జరిగింది కాబట్టి కొన్ని ఓట్ల తేడాతోటి ఓడిపోయిండు. కొన్ని కాదు, కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఎన్ని ఓట్లు ఉన్నాయో అన్ని ఓట్ల తేడాతో ఓడిపోయిండు. 116 ఓట్లు వచ్చినా ఏమైనా పెళ్లికో కట్నం రాయించినట్టు. అప్పుడంటే మా నాయకుడు ఫామ్ లో లేడు, ఈసారి పుంజుకుంటాడు. మన నియోజకవర్గంలో ఉన్న ఓట్లన్నీ ఈసారి మా నాయకునికి పడతాయి. ఓట్లే గుద్దుతారో మీ నాయకుని ముఖం మీదనే గుద్దుతారో ముందు మా తెలుస్తుంది కానీ. ఇంట్లోండి బోల్దామే నీకేం తెలుస్తుంది రాజకీయం గురించి? చెప్పను భూమేశ్వరా, బుక్కడ దీనికి భూమేష్ గారు లగ్గం చేసి రావాలి. కాదు, నువ్వు ఇట్లా అందరికి ప్రేమ పెళ్లిళ్ళు చేసుకుంటా పోతే ఎవడో ఒకడు వచ్చి నీ ఈపు ఇమానమ్మతో మోగిస్తాడు గాని. నా వెనక మా నాయకుడు ఉన్నాడే, నా ఈపును ముట్టుకునే మొగోడు ఇంకా పుట్టలే. చూస్తా అది కూడా. గువ్వా, ఇంకెన్ని రోజులు ఈ గోడ మీద పిల్లి లెక్క సైలెన్స్గా ఉందాం? గోరింకా ఇన్ని రోజులు అంటే మీ బాబు నీ ముందరున్నాడు కాబట్టి భయపడ్డా. ఇప్పుడు నా వెనక మళ్ళా అన్నాడు. అంటే ఇప్పుడు మల్లన్న దేవుడు వచ్చి మన లగ్గం చేస్తాడా ఏంది? మల్లన్న దేవుడు వచ్చి లగ్గం చేస్తారు అంటలేనే, దేవుడు వస్తుంటే మల్లన్న మా అన్న ఆయన వచ్చి లగ్గం చేస్తారంటనా. ఆయన మా ఊళ్ళోనే ఉంటాడు. మా బాపుకున్న పలుకువాడి ముందు మీ మల్లన్న కూడా ఏం చేయలేడు తెలుసా? ఏం మాట్లాడుతానే మా అన్న గురించి? అంతలేదు మీ అయ్యకు. తెలియే కదా గువ్వా, అర్థమైతే లేదా? ఈసొంటి ఆటో పంచలేతేనే ఆటో ముందట అరిగిందని తలకాయ పెట్టి తొక్కే బుద్ధి. అమ్మో, నాకున్నది ఒకటే తల. 10 తలకాయలు ఉండడానికి నువ్వేమన్నా రావణాసురుని బిడ్డవానే? సపరేకుండా ఎక్కదక్క మాట్లాడకు, అర్థమైందా? ముందు నువ్వు మన పెళ్లి మ్యాటర్ చెప్పిసావు, నా జడలబ్బర్ లెక్క సాగదీయకు. చెవులు దగ్గర పెట్టుకొని నేను మా మల్ల నేను పెద్ద దళం ఉన్నదే. అంటే ఆయన అన్నలల్లో పని చేస్తాడా? ఆనే నీకు ఈ తలకాయల మెదడుతోనే డిగ్రీ పాస్ అయినవా? కాదు, పక్కోడి మెదడు కిరాయి తీసుకొని చదివి పాస్ అయినా. మరి లేకపోతే ఏంది? దళం అంటే అన్నల దళం కాదు, ప్రేమించుకున్న వాళ్ళకు పెళ్లి చేసే దళం. ఈ వరకు మా అన్న 45 జంటలకు పెళ్లి చేసిండు. అంటే మన 49వ జంటనా? కాదు, 50వ జంట. నడుమూల పెళ్లి చేయబోతుండు మీ అన్న. నప్పతర్ల భూమేష్ గాంధీ. అయితే మరి మీ మల్లన్నకు పోయి మన ముచ్చట కూడా చెప్పరాదు? టైం చూసుకొని మా చెప్తే కానీ. ఇగో నువ్వు పోయి అన్నీ చదువుకొని రెడీగా ఉండు, సరేనా? ఉన్నావానే? నప్పతట్ల భూమేష్ గారిని లగ్గం చేసి 49 పెళ్ళిళ్ళు పూర్తి చేసిన.
ఇక ఆయనతో ఒకటి పూర్తి చేస్తే 50 లగ్గాలు కథం అవుతాయి. ఇంకా మంచి పేరు సెంట్రల్ లెవెల్లో తెచ్చుకొని మా నాయకుని కంటవాడాలి. చెప్పు నా ఒక్కటి కూడా పూర్తి చేయాలి. ఇక నా మంచిలేవా నెక్స్ట్ ప్లాన్ మంచిగా చేయాలి. మంచి పూర్ణ చూసి లగ్గం చేయాలి. ఎంత పేరు తెచ్చుకున్నా నీకు మీ నాయకుని కొరిగేది ఏం లేదు కానీ సాయంత్రం పొలం కాడ పని ఉంది, పోదాంపా. నేను రాను. అసలే 50 పెళ్ళి ఎట్లా చేయాలని నా దళంతో వీడియో కాల్ కాన్ఫరెన్స్ కాల్ మాట్లాడాలి. నీ వీడియో కాళ్ళు ఆడియో కాళ్ళు దగ్గరకు వస్తే టైం దగ్గరనే పడ్డది కానీ నన్ను మూసితోడు ఈ ముల్లో కాళ్ళనే ఉట్లేదే. ఇంకా గిసోంటి బాతకాలు కొట్టుకుంటూనే ఉండు, నీ బతికెప్పుడో బజార్ పాలు అవుతుంది కానీ. నా బాతకాని లెక్క నువ్వు నాతో బస్సు ఎక్కొచ్చింది. ఇగో మా లగ్గానికి అడ్డం పడుతున్న మా మామను సైడ్ జరిపి నా పిల్లని ఎట్లా లగ్గం చేసుకోవాలి. ఇది మల్లన్నతోనే సాధ్యం. ఇట్లన్నా మల్లన్న కాళ్ళ ఇలా పడి బతలాడి నా పెళ్ళి చేయమని చెప్పాలి. అక్కడ లేకుండా కలిసేటట్లేదు. మల్లన్న నడవ మరే. ఇంకొక పెళ్ళి చేస్తే 50 అవుతుంది. మల్లనా ఓ మల్లనా, ఏదిరా గువా గిట వచ్చినావు కూర్చో. ఇదో చిన్న పనివాడు వచ్చిండే. ఈయన మన పార్టీ మీటింగ్లు ఏం లేవురా, ఉంటే వెళ్తా. వచ్చి బీరు తాగి బిర్యానీ తినిపోదు. ఇట్లా మాట్లాడితేనే మందు బాధ పెట్టి నేను లేపి అయిపోతుంది. అంత దూరం పోకుండా ఈయనగా వచ్చిన ముచ్చట ఏందో చెప్పు. నా లగ్గం చేయని నువ్వు. మీ అబ్బాయి బతికే ఉన్నారు కారా? నడవ నేను వచ్చి చేసుకునేందుకు నీ లగ్గం. ఇది వాళ్ళు చేసే లగ్గం కాదే, నువ్వు చేసే లగ్గం. నీ స్క్రిప్ట్ మొత్తం అర్థమైందిరా. పోరు దేవురు మన మనలేమన్నా పేరు గోరింకా. గువ్వా గోరి ఇంకా అసలు సెట్ అయింది పో. మరి పోరి మైనర్లకి వెళ్ళి మేజర్లకు అడుగు పెట్టిందారా? అడిపెట్టి 6 నెలలు అవుతుందానా? అయితే రేపు పొద్దుగాల నీ పొలం తీసుకొని మన ఊరవతల పోషమ్మ గుడి కాడికి తీసుకురా. మీ లగ్గం నేను చెప్తా. సరే అన్న, ఇగో రేపు పొద్దుగాల గుడి తీసుకొస్తా అన్న. అయితే రేపు నా దళం మనిషికి దిక్కుపోతారా? మొత్తం లగ్గాలే ఉన్నాయి. ఎట్లా ఎట్లా అయితే అట్లా నేను సింగిల్గా నిలబడి నీ లగ్గం చెప్తా పో. ఎట్లయితేందన్న నా లగ్గం నువ్వు ఎత్తే అయిపోయా. సరే చేస్తా పో. సరే అన్న ఉంటా. ఎట్లయితేంది ఈయన లగ్గంతో ½ సెంచరీ పూర్తి అవుతుంది. అవ్వా కొంప వేసేది వాళ్ళ అయ్యకు దొరికింది ఏంది? దొరికితే ఏం లేదు, బొక్క బొక్క నీళ్ళు పోసుకుంటూ కొడుతున్నాను. ఊరిని అక్క మరి బిడ్డ అతను నడువు నడువు చెప్ప నడువే. బాగువా నీకోసం నేను గోడ దునికి వచ్చిన. అత్తే మార్చిన కానీ బట్టలు బ్యాగ్ ఏదో కూరింకా. బట్టలు చదువుకొని రాదానికి నేనేమన్నా నీతో లాండ్రీ కత్తానా లేచిపోయి కత్తానా? అబ్బా గోరింకా, ఇప్పుడు నీ తలకాయ మెదడు మంచిగా పని చేస్తుంది. ఆయన చిన్నప్పటి నుంచే మంచిగా పని చేస్తుంది కానీ అన్ని సెట్ చేసినావా? అన్ని సెట్ వేసుకున్నా, సెంటు కూడా కొట్టుకొచ్చుకున్నానే. అయితే నేను కూడా ఇంటికి కాళ్ళకు గోరింటాకు గోర్ల పెంట పెట్టుకుని వస్తా. ఓ నువ్వు అట్లా అయితే మీ వాళ్ళు వస్తారానే. ఓ మానం పోతాయి నడువే నడువే. ఎక్కువ నీ అవ్వ ఎక్కువ 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 ఎక్కువ. లగ్గం చేసుకునే వాళ్ళకు ఎంత ఎగిరం ఉండాలి, నాకున్న ఎగిరం వాళ్ళకు లేదు. ఈ కాలం పిల్లలు మరీ అధ్వానం అయిపోయారు. టైంకు రమ్మని చెప్పి నేను మళ్ళీ వీళ్ళని చూస్తే ఏమనిపిస్తుంది? ఆహా గువ్వా గోరింకలకి ఎంత చక్కగా ఉన్నారు. లగ్గం అయినాక కూడా చల్లగా బతకాలి మీరు. గువ్వా మీ ఇంట్లో వేసి ఉన్నదా? లేదు, నా జేబులో వచ్చి కోటు ఉన్నది. చెప్పినట్టు మనం చల్లగా ఎట్లా బతుకుడు? ఆ ఇంట్లో ఫ్రిడ్జ్ ఉన్నది, అప్పుడప్పుడు నేను తీసుకుపోయి అలా కూర్చొని పెడతాడు. కానీ రారు చెప్పండి లగ్గం చేసుకోరా. అన్న తీసుకో, అమ్మాయి మెల్లేయి, నువ్వు అబ్బాయి మెల్లేయి అమ్మా.
అరే పిలాన్లు గువ్వా గోరింకల్ లెక్క చల్లగా బతుకురి. అమ్మ ఆశీర్వాదంతో మీకు లగ్గం అయితే చేసిన. ఈ పెళ్లితోటి నేను 50 పెళ్లిళ్ళు పూర్తి చేసినరా. ఇగో చెప్పను ఇక్కడ ఎక్కువసేపు ఉండకురి, చెప్పను ఓరి బండి వేసుకొని అక్కడ ఊరవుతా దాకా పోయినాక అక్కడ ఆటో పెట్టిన. అక్కడ మనోడు ఉంటాడు, అక్కడ నుంచి అటు మిమ్మల్ని సిటీలో తీసుకుపోతాడు. విన్నావా? అక్కడ రూమ్ గీమ్ బోర్లు గిల్లు అన్నీ ఏర్పాటు చేసిన. ఎక్కువసేపు ఇక్కడ ఉండకురి, నడుగురు నేను కూడా పోతాను ఇంటికా. సరే సరే ఏ దా ఏ ఆగు, పెళ్లి చేసుకున్నాం ఒక ఫోటో అన్నది కదా. అరే ఇక్కడ ఎక్కువసేపు ప్రాబ్లం అయితే ఎవరైనా చూస్తారు. దిగుదాం. ఇక తీసుకో కానీ భాగ్యా కొన్ని మంచిలేవే. ఇవాళ ఎవరు పెళ్లి చేసినావు? గా గువ్వా గోరింక లగ్గం చేసిన మన పోజమ్మ గుడి కాడ. మొత్తానికైతే 50 పెళ్లిళ్ళు పూర్తి చేసిండే. ఇక మా నాయకుడు వాళ్ళ ఆఫీస్కి పిలిచి నాకు సన్మానం చేస్తాడు. చేస్తాడు చేశారు, దగ్గరనే పడ్డది. నోటిఫికేషన్ వచ్చింది. అమ్మా నాన్న మేమిద్దరం పెళ్లి చేసుకున్నాం, మస్తు హ్యాపీగానే ఉంటాం. మేము ఈ పెళ్లి చేసుకోవడానికి మస్తు భయపడ్డాం, కానీ మల్లన్న దేవుడు లెక్క వచ్చి మా ఇద్దరికి పెళ్లి చేసిండు. మాకు ఉండడానికి అన్ని ఏర్పాట్లు కూడా చేసిండు కరీంనగర్లో. సామాన్లు కొనిచ్చిండు, వంట సామాన్లు అన్నీ కొనిచ్చిండు. మేము మస్తు హ్యాపీగానే ఉంటాం. కావాలంటే అవన్నీ చూపిస్తాం మీకు సామాన్లు చూడండి. ఏ గట్టిని చూపిస్తావే, అవసరమైతే మళ్ళీ నా ఫోటో స్క్రీన్ మీద పెడతా అని చెప్పు. సరే ఫ్రెండ్స్, మాకు పెళ్లి చేసిన మా మల్లన్న ఫోటో స్క్రీన్ మీద పెడుతున్నా చూడండి. ఫ్రెండ్స్ మీకు ప్రత్యేక ధన్యవాదాలు. మాకు కొత్త లగ్గమైంది, జర సపోర్ట్ చేయరి. మా మల్లన్న మాకు దగ్గర లగ్గం చేసిండు. మల్లన్నది మా ఊరే, పక్క సందికెళ్ళే. ఇగో మల్లన్న ఇంటికి అయితే జర ఎవ్వరు ఏమనుకుర్రి, సరేనా? ఏయ్ మల్లన్న మన కరిమార్లా డిమార్ట్ పక్క గలి సింగిల్ బెడ్రూమ్ చూసినట, పోయిందాంపా నడు. ఊరిని అవ్వ. అరే వీళ్ళేందే, నేను ఇక వీళ్ళకి లగ్గం చేసిన. వాళ్ళే వీడియో రిలీజ్ చేసి ఇన్స్టాగ్రామ్లో. అన్నా అన్నా ఏమైందిరా? నువ్వు లగ్గేసిన వీడియో వైరల్ అవుతుంది కానీ అరే నాకు కూడా వచ్చిందిరా, చూస్తాను అదే. నువ్వు లగ్గేసిన వాళ్ళకి తెలుసా? ఎవరకురా? మీ నాయకుని బిడ్డకు. అక్క ఇక దండ అనుకో. అయిపోయింది, బతికి అయిపోయింది. చెక్కేస్తారు, దువ్వడ పడతారు, అట్టారు.